నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తీన్మార్ వార్తలతోటి తెలంగాణ కాదు రెండు రాష్ట్రాల ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తీన్మార్ మల్లన్న గతంలో చాలాసార్లు చాలా విషయాల్లో మీడియాలో నిలిచారు. ఇప్పుడు కొత్తగా మరొక అంశంతో మీడియాలోకి వచ్చారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ బరిలో అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తా, సోనియమ్మ రుణం తీర్చుకుంటా. మనందరికీ తెలుసు, గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి అవినీతి చిట్టా, అరెస్టులు, 7200 ఇలా అనేక విషయాల ద్వారా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత ప్రచార కమిటీ బాధ్యతలు తీసుకోవడం, స్టార్ క్యాంపెయినర్గా మారడం, ఇవన్నీ చూసాము. అయితే ఎమ్మెల్సీ బరిలో ఉంటాడు తీన్మార్ మల్లన్న అని ఇంతకాలం కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ దీనికి చెక్ పెడుతూ భువనగిరి లోక్సభ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా వచ్చాయి పేపర్లో. ఈ మేరకు గాంధీ భవన్లో అభ్యర్థిగా మల్లన్న మొత్తానికి దరఖాస్తు కూడా పెట్టేసిండు. భువనగిరి ఎంపీ సీటుకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా కూడా పోటీ చేస్తాను అని, అవకాశం ఇస్తే భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి సిద్ధం, భువనగిరిలో ఎంపీగా గెలిచి సోనియమ్మ రుణం తీర్చుకుంటా పేర్కొన్న కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న. దేశవ్యాప్తంగా హస్తానికి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరపున భువనగిరి లోక్సభ టికెట్ ఇస్తే గెలిచి సోనియా రాహుల్ రుణం తీర్చుకుంటానని కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం గాంధీ భవన్లో భువనగిరి లోక్సభ టికెట్ తనకు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి లోక్సభ పార్లమెంటు పరిధిలో తనకు మంచి ఫాలోయింగ్ ఉన్నందున ఒకవేళ అక్కడ గనక అవకాశం ఇప్పిస్తే గెలిచి సోనియమ్మ రుణం తీర్చుకుంటాను అనే విషయాన్ని కూడా చెప్పారు. ప్రచార కమిటీ బాధ్యతలు తీసుకున్నప్పుడే గతంలోనే తీన్మార్ మల్లన్న చెప్పాడు, ప్రజాక్షేత్రంలో ఎన్నికలలో కొట్లాడడానికి వెళ్తాను నేను అని. ఎమ్మెల్యేగానే తీన్మార్ మల్లన్న బరిలో ఉంటాడు మేడ్చల్ నుంచి అని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నట్టుగా కాకుండా ఎమ్మెల్యే నుంచి అయితే బరిలో లేడు. ఓట్లు చీల్చకూడదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్లో చేరినాక స్టార్ క్యాంపెయినర్ అయిన కారణంగా పోటీ చేయలేదు అని చెప్పాడు. అయితే ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్నకు అవకాశం ఇస్తారు అంటూ చాలా వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా అవకాశాలు రాకపోయినా ఇప్పుడు కొత్తగా ఎంపీ బరిలో తను ఉండాలి అనుకుంటున్నట్టుగా కూడా ఆయన గాంధీ భవన్లో మాట్లాడిన వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతుంది. ఇంకా దీనికి సంబంధించి 8వ పేజీలో పూర్తిగా ఇచ్చారు, ఒకసారి చూద్దాం. తనకు అవకాశం ఇస్తే గెలుపు సునాయాసం అవుతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఈసారి తనకు పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తుందనే గట్టి విశ్వాసంతో ఉన్నానని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. వ్యక్తిగా, సమాజంలో బాధ్యత కలిగిన పౌరునిగా, జర్నలిస్టుగా ప్రజా సమస్యలను గొంతెత్తి చెప్పడమే కాక గత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీ లేని పోరాటాలు చేశానని మల్లన్న పేర్కొన్నారు. దొరల పాలనకు చరమగీతం పాడటంలో తాను కీలక భాగస్వామిగా మారానని పలువురు చెప్పినప్పుడు ఆనందం వేసింది అని అన్నారు. అలాగే బీఆర్ఎస్ లాంటి పార్టీని భూస్థాపితం చేసేందుకు ఒక బాధ్యతాయుతమైన పదవి ఉంటే బాగుంటుందని భావిస్తున్నట్లు మల్లన్న తెలిపారు. అందువల్ల హైకమాండ్ భువనగిరి టికెట్ ఇస్తే భువనగిరి కిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని, ఆయనకు అవకాశం కల్పించాలి అని కోరారు. మొత్తానికి భువనగిరి కిల్లా మీద కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి తీన్మార్ మల్లన్న సిద్ధంగా ఉన్నాడట. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్లో తన కోరిక ఏదైతే ఉందో దానికి అప్లికేషన్ ఇచ్చారట. భువనగిరి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నల్గొండ అనేది కాంగ్రెస్కి కంచుకొట్ట. చాలా ఈజీగా కాంగ్రెస్ గెలుపు అనేది నల్గొండ డిస్టిక్ వరకు సంబంధించి నల్లేరు మీద నడకలాంటిది, ఈజీగా అయిపోతుంది. భువనగిరి టికెట్ని ఆశించడంలో ఏంటి అంటే కొంత మల్లన్నకు యూత్ ఫాలోయింగ్, అలాగే ఊళ్ళల్లో ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి భువనగిరి టికెట్ అయితే తనకు గెలుపు ఈజీగా ఉంటుందని మల్లన్న భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ మల్లన్న కోరిక బాగానే ఉంది. ప్రజాక్షేత్రంలో ఒక నాయకుల్లాగా ఉండాలి అనుకోవడం, ఒక పార్టీ తరపు నుంచి ఉంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాననుకోవడం, అలాగే తను పార్టీలో చేరగానే స్టార్ క్యాంపెయినర్ అవకాశం ఇచ్చి కాంగ్రెస్ తనకి సరైన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల గెలిచి సోనియమ్మ రుణం తీర్చుకోవాలనుకోవడం. కానీ ఎందుకో నాకు ఈ విషయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ మల్లన్నను భువనగిరి నుంచి అసలు పోటీ చేయనిస్తారా? ఎందుకంటే అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ ఇవ్వడానికే కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డొచ్చారు. అప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారంలో కోమటిరెడ్డి బ్రదర్స్ని చాలా అన్నాడు.
దానివల్లే జరిగింది అంటూ కూడా సోషల్ మీడియాలో అద్దంకి దయాకర్కి సంబంధించి చాలా వార్తలు వచ్చాయి. ఇక అద్దంకి దయాకర్ కూడా ఇక అధిష్టానం ఏం చెప్తే అదని సైలెంట్ అయిపోయినా కూడా అద్దంకి దయాకర్కి రాకపోవడానికి కారణం ఆ రోజు తన నోటిదులే కోమటిరెడ్డి బ్రదర్స్ మీద మాట్లాడటమే రేవంత్ రెడ్డి కోసమని, అలా చేయకుండా ఉంటే ఖచ్చితంగా కూడా ఆయనకు ఎమ్మెల్సీ వచ్చేది అంటూ కూడా వాదనను మనం విన్నాం. ఇక అద్దంకి దయాకర్కి కన్ఫామ్ అనుకునే నేపథ్యంలో పాపం చివరి నిమిషంలో ఆశల మీద అరియాసలు జల్లడానికి ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ కారణం అనే విషయాన్ని కూడా చెప్పింది. మరి ఈ నేపథ్యంలో భువనగిరి నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ కంటే స్ట్రాంగ్గా మాట్లాడటంలో ఎట్లా ఏదైనా సరే కొట్టినట్టు మాట్లాడటంలో తీన్మార్ మల్లన్న కొంచెం నిష్ఠాతుడు, ఒప్పుకోవాలి ఈ విషయాన్ని. ఈ నేపథ్యంలో ఇలాంటి తీన్మార్ మల్లన్నను భువనగిరి నుంచి గెలిస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ అవకాశం ఇచ్చి గెలిస్తే సహించగలుగుతారా లేదా అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వార్త నడుస్తోంది. అద్దంకి దయాకర్నే అంటే కొంత గంభీర గొంతు ఉండి ప్రశ్నించే మనస్తత్వం ఉన్న అద్దంకి దయాకర్నే నల్గొండ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ తప్ప ఇంకొకళ్ళు కాదు అనే విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకే నల్గొండ నుంచి కాంగ్రెస్కి సంబంధించి ఏ ఒక్క లీడర్ని కూడా పెద్దగా ఎదగనియరు కోమటిరెడ్డి కుటుంబాన్ని తప్ప. అందుకే అద్దంకి దయాకర్ గొంతు పెద్దది, ఎదుగుతాడని ఆయన్ని తొక్కేశాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, సోషల్ మీడియాలో దీనికి సంబంధించి వచ్చిన వార్త. మరి అప్పుడు విన్నప్పుడు రేపు తీన్మార్ మల్లన్న భువనగిరి నుంచి ఎంపీగా గెలిస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాలో మరి మల్లన్న హవా పెరిగిపోతుంది అని సహించగలుగుతారా? అసలు ఇవ్వనిస్తారా సీటు? కాంగ్రెస్లో చాలా ఉంటాయి, ఇలాంటి అవకాశాలు దొరుకుతాయా అనే ఒక చర్చ కూడా నడుస్తోంది. ఏదేమైనా కానీ ప్రజాక్షేత్రంలో కొట్లాడాను, ఆ కొట్లాటకు ఒక పదవి అనేది ఉంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద యుద్ధం చేయడానికి అవకాశం దొరుకుతుంది. నాకు అధికారం అనేది ఉంటే మనం చేసే పోరాటానికి ఇంకా బలం వస్తుంది. కాబట్టి నాకు భువనగిరి ఎంపీగా టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచి సోనియమ్మ రుణం తీర్చుకోవడమే కాదు, భువనగిరి కిలా మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తాను అని చెప్తున్నాడు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా కాంగ్రెస్ భువనగిరి ఎంపీ బరిలో తీన్మార్ మల్లన్నకు అవకాశం ఇస్తుందా? కోమటిరెడ్డి బ్రదర్స్ విషయం ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో అద్దంకి దయాకర్కి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిందో ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? తీన్మార్ మల్లన్నకు అడ్డుపట్టే వాళ్ళు ఎవరనుకుంటున్నారు? అక్కడ నల్గొండ కాంగ్రెస్ హవా ఉంటుంది కాబట్టి ఆ టికెట్కి పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఆ పోటీ మధ్యలో కాంగ్రెస్ అధిష్టానం తీన్మార్ మల్లన్న గురించి ఆలోచిస్తుంది అంటారా? అసలు తీన్మార్ మల్లన్న భువనగిరి నుంచి నిలబడితే గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.